చాలా బాధాకరం. ఒక బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు, బట్ దురదృష్టకరంగా వారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఇవాళ నేను, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు, ఇరావతి అనిల్ గారు, శ్రీకాంత్ గారు, మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా గణేశాచారి గారు, ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది. 3 పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను, మంత్రివర్యులు, పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంక ముందు జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది. ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలకి, బీసీ యువకులకి నా విజ్ఞప్తి, మంచి రోజులు వస్తాయి, తొందరపడద్దు. అందరం కూడా ఈశ్వరాచార్య కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇస్తున్నారు. మనం చేస్తాం.